అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా కేంద్రంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు 2 నెలల పాటు గ్రామాన హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారిని వీలైనంత త్వరగా గుర్తించి వారికి అవసరమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాజాత ద్వారా ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి నివారణ తీసుకోవాలని జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎల్ఈడి టీవీ ఏర్పాటు చేసి ప్రత్యేక వాహనం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజల అపోహలను తొలగించి వ్యాధి నివారణపై అవగాహన పెంచేందుకు దృశ్య శ్రవణ మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని హెచ్ఐవి నివారణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఈరోజు నుంచి 2 నెలల పాటు అంటే ఆగస్టు 12వ తారీఖు నుండి అక్టోబర్ 12వ తారీఖు వరకు ఇంటెన్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ ఆన్ ఎయిడ్స్ హెచ్ఐవి ఎయిడ్స్ గురించిన అవగాహన కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లాలోని గ్రామాన ప్రతి పట్టణంలోనూ ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఈ హెచ్ఐవి గురించిన 95, 95, 99 అనే స్ట్రాటజీని మనం అమలు చేస్తున్నాము. ఈ 95, 95, 99 స్ట్రాటజీ అంటే అర్థం ఏంటంటే మొదటి 95 వచ్చేటప్పటికే సమాజంలో ఉన్నటువంటి హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్న వారిలో 100కు 90% మందికి కనీసం తాము హెచ్ఐవితో బాధపడుతున్నాము అన్న విషయాన్ని తెలిసేటట్టు చేయాలి. అది ఎలాగ తెలిసిద్దంటే టెస్టులు చేయించుకుంటే తెలిసింది. కాబట్టి సమాజంలో ఉన్న వాళ్ళకి 100% మందిలో 90% మందికి ఖచ్చితంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో తాము హెచ్ఐవితో బాధపడుతున్న విషయాన్ని తెలిసేటట్టు చేయాలి. దానికి అనుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచడం మొదటిది. రెండవ 95 ఏంటంటే ఎవరైతే హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఏఆర్టీ థెరపీ హెచ్ఐవికి సంబంధించిన ట్రీట్మెంట్ కంపల్సరీగా 100లో 95 మంది ఖచ్చితంగా హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకునేటట్టుగా చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎర్లీగా టెస్టులు చేసి ఎర్లీగా పేషెంట్కి ఆ వ్యక్తికి హెచ్ఐవి ఉందని కన్ఫర్మ్ చేసి వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ని మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేసేటట్టుగా చేయడం రెండవ 95 యొక్క స్ట్రాటజీ. మూడవ 99 ఏంటంటే ఎవరైతే హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నారో వారిలో శరీరంలో వైరస్ లోడ్ పెరుగుతూ ఉంటుంది. ఆ వైరస్ లోడు తక్కువగా ఉండేట్టుగా కంట్రోల్లో ఉండేటట్టుగా ఎంత ఉండాలంటే 100 మంది వ్యాధిగ్రస్తుల్లో 99 మందికి ఖచ్చితంగా వైరల్ లోడ్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఇది మన టార్గెట్. 95, 95, 99 అంటాం. ఇది మన స్ట్రాటజీ. అయితే మన మార్కాపురం జిల్లా ప్రస్తుతానికి మొదటి 95లో 92% సాధించాము. రెండవ 95లో కూడా 92% సాధించాము. మూడవ 99లో మనం ప్రస్తుతానికి 96% సాధించాము. దీన్ని కూడా మన టార్గెట్స్కి అనుగుణంగా పూర్తిగా సాధించే కోణంలో మనము కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఈ రోజు నుంచి 2 నెలల పాటు ఈ ఇంటెన్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్లో భాగంగా మనము ఇప్పుడే మీరందరూ చూశారు కళాజాత కార్యక్రమాలు. కళాజాత వాళ్ళు గ్రామాల తిరిగి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వస్తుంది, రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, టెస్టులు ఎక్కడ చేయించుకోవాలి అనేది నాట్య పద్య రూపంలో పాటల రూపంలో వాళ్ళు ప్రజలకు విరివిగా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. కళాజాత కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడే అక్కడ మొబైల్ ఐసీటీసీ వ్యాన్ కూడా ఉంది. ఆ వ్యాన్ని తిప్పి గ్రామాల్లో ఒక చోట నిలబెట్టి అక్కడ అవసరమైన వాడికి టెస్టులు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మన మార్కాపురం జిల్లాకి 10 రోజుల పాటు రోజుకు 50 నుంచి 60 కిలోమీటర్లు కవర్ చేసేటట్టుగా ఒక మొబైల్ వాహనాన్ని కూడా ఎల్ఈడి టీవీ ఉన్నటువంటి వాహనాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఆ వాహనాన్ని కూడా 10 రోజుల పాటు గ్రామాల్లో తిప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈ కళాజాత, మొబైల్ ఐసీటీసీ, ఎల్ఈడి, ఆడియో విజువల్ ఎయిడ్స్తో పాటుగా కాలేజీల్లో స్కూళ్లలో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించినటువంటి అవగాహన పెంచే కార్యక్రమాల్లో భాగంగా క్విజ్ కాంపిటీషన్లు, వక్తృత్వ పోటీలు, డిబేటింగ్ కాంపిటీషన్లు నిర్వహించి విద్యార్థుల్లో కూడా ఈ కార్యక్రమం ఈ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవేళ ఎయిడ్స్ కనుక వస్తే ఎవరు కూడా గతంలో అంటే ఎయిడ్స్ అంటే మరణం అనే అనుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఎయిడ్స్ సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకుంటే సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం 100కి 100 పాళ్ళు పుష్కలంగా ఉంది. ఇప్పుడు సగటు భారతీయుడి ఆయుష్ 73 నుంచి 74 సంవత్సరాలు ఉంటే హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి ఆయుష్ కూడా 72 సంవత్సరాలుగా ఉంది. అంటే దాదాపుగా
సాధారణ వ్యక్తి ఎంతకాలం బతుకుతున్నాడో ఎయిడ్స్ వచ్చినా కూడా సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకుంటే, సక్రమంగా చికిత్స తీసుకుంటే వారు కూడా సాధారణ వ్యక్తిలాగే జీవనం గడిపే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు కూడా వినియోగించుకొని ఎవరైతే హై రిస్క్ గ్రూపులు ఉన్నారో అంటే యువత, టీబీ వ్యాధిగ్రస్తులు, ముఖ్యంగా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటూ అనుమానం ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకొని దురదృష్టవశాత్తు హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకుంటే వారి జీవన ప్రమాణాలు బాగా మామూలు సాధారణంగా ఉండి వారికి జీవన ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 2 నెలల పాటు ఇంటెన్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ను మార్కాపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం.